హలో, నా పేరు ఉదయ్, మాది వరంగల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఏడబ్ల్యూఎస్ హూ గట్ సెలెక్టెడ్. నా ర్యాంక్ వచ్చేసి 26 అండ్ నేను పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయ్యాను. నా డిప్లొమా రామంతపూర్ జేఎన్జీబీ కాలేజ్లో జరిగింది. అండ్ నా గ్రాడ్యుయేషన్ టీకేఆర్ కాలేజ్లో 2022 పాస్ అవుట్ అయ్యాను. నా కరోనా బ్యాచ్ కాబట్టి నేను కాలేజ్కి వెళ్ళలే. గ్రాడ్యుయేషన్ ఏం పెద్ద నేను నేర్చుకున్నది ఏం లేదు. బట్ డిప్లొమా నాలెడ్జ్ ఉండే, బట్ జాబ్ కొట్టడానికి అయితే సరిపోదని అర్థమైంది. ఇంకా కాన్సెప్ట్ అయినా సబ్జెక్టు మీదైనా ఇంకెక్కువ గ్రిప్ రావాలని అర్థమైంది. సో అప్పుడు మా ఫ్రెండ్ పవన్ నన్ను గేట్ మాస్టర్ అకాడమీలో తీసుకోమని చెప్పిండు. నేను ఆన్లైన్లో ప్రీ రికార్డింగ్ వీడియో తీసుకొని ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యడం స్టార్ట్ చేశాను. బట్ మనకు టైం తక్కువ ఉండేసరికి నాకు అంత అవి లెంతీ అనిపించి, ఇంకా నాకు అన్ని సబ్జెక్ట్స్ పెద్ద ఇంపార్టెంట్ అంటే మంచి అనిపించలే. సో నేను అప్పుడు ఇంత తక్కువ టైం ఎట్లా కంప్లీట్ చేయాలి మిగతావన్నీ అనుకున్నప్పుడు మా ఫ్రెండ్ భానుచందర్ నాకు మళ్ళీ విజీ అకాడమీ గురించి చెప్పిండు. సో నేను అప్పుడు సార్ యొక్క వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను. అండ్ సార్ యొక్క నోట్స్ రాసుకోవడం స్టార్ట్ చేశాను. అవి చాలా తక్కువ టైంలో ఎక్కువ మ్యాటర్ ఉండడం, అది మనకు చాలా హెల్ప్ అయింది. నాకు ఇంత తక్కువ టైంలో కంప్లీట్ కావడానికి కారణం కూడా సార్ యొక్క స్ట్రాటజీ అండ్ సార్ యొక్క వీడియోస్, నోట్స్. అండ్ ఆ నోట్స్ అనేటివి ఓన్లీ స్టేట్ ఎగ్జామ్స్కి కాదు, సెంట్రల్ వాటికి లైక్ ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బీ జేఈ వాటికి ఉపయోగపడుతుంది. అండ్ ఈవెన్ గేట్ వాటికి కూడా ఉపయోగపడేంత స్టాండర్డ్గా ఉంటాయి అవి. సారు ఇంకా టెస్ట్ సిరీస్ ప్రిపేర్ చేయడం కూడా అన్ని క్వశ్చన్స్, అన్ని సబ్జెక్టుల నుండి, అన్ని టాపిక్స్ నుండి ఒకటే దగ్గర ఉండడం కూడా సార్స్ బెస్ట్ వర్క్. అది ఒకటే మన దగ్గర మనకు అన్ని రకాల క్వశ్చన్స్ దొరుకుతాయి. ఇంకా ఎగ్జామ్స్ ముందు సార్ 2 టెస్ట్ సిరీస్ పెట్టాడు. సో ఆ టెస్ట్ సిరీస్లో నాకు కొంచెం మంచి మార్క్స్ వచ్చాయి. నాకు మంచి కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చింది. ఓకే, మనం కూడా ఎగ్జామ్లో రేస్లో ఉన్నాం, మనం కూడా కొట్టగలుగుతామన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ సార్ ఇంకా మోటివేషన్ కూడా ఇచ్చేవాడు. ఎలా అంటే మనం ఏ మూడ్లో ఉన్నామో దానికి తగ్గట్టు సింక్ అయ్యేటట్టు మనకు మోటివేషన్ ఇచ్చేవాడు. సో మనకు అది ప్రిపరేషన్లో మన కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి, ఎక్కువ అవర్స్ చదవడానికి ఉపయోగపడేది. అండ్ సార్ ఇంకా ఎగ్జామ్ అయిపోయి కూడా మాతోటే ఉన్నాడు సార్. మంచి రీల్స్ చేసుకుంటూ, మీమ్స్ చేసుకుంటూ కామెడీ కూడా చేసేవాడు అప్పుడప్పుడు. అంటే మేము రిజల్ట్స్ కోసం కొంచెం వెయిట్ చేసినాం చాలా రోజులు. సో ఇంకా సార్ అకాడమీ స్టేట్ లెవెల్ కాదు, నేషనల్ లెవెల్ కూడా వెళ్ళాలని కోరుకుంటున్నా. అండ్ ఇంకా మా ఫ్రెండ్ భానుచందర్ కూడా నాకు చాలా, నా సక్సెస్లో ఒక జర్నీ వాడు కూడా. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి సార్ చెప్పిన నోట్స్ని డిస్కస్ చేసేవాళ్ళం, వీడియోస్ డిస్కస్ చేసేవాళ్ళం. ఏమైనా ట్రిక్స్ ఉంటే నాది వాడికి షేర్ చేసుకునేవాళ్ళం. అట్లా ఇద్దరం ఒకరికొకరు హెల్ప్ చేసుకునే వాళ్ళం. సో అలా థ్యాంక్ యూ ఆల్.